కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా కూడా దురందర్ పేరే వినిపిస్తూ ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ లో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంది. రిలీజ్ అయి 17 రోజులైనా కూడా ఓ రేంజ్ లో సందడి చేస్తూ ఉంది. సినిమా రిలీజ్ అయి 3 వారాలు పూర్తవనుండగా ఇప్పటి వరకు దురందర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది. 870 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా 900 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. అయితే ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది దురందర్. 2025లో ఇప్పటికే భారీ వసూళ్లు సాధించిన చావా, కాంతారా చాప్టర్ 1 సినిమాలను అధిగమించిన దురందర్ ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. 2025 బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. అదే స్థానాన్ని అలాగే పతనం చేసుకుంటూ ఉందనే చెప్పాలి. అయితే అవతార్ 3 థియేటర్స్ లో ఉన్నా కూడా దురందర్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. దీంతో మరికొద్ది రోజుల్లో 1000 కోట్ల ఫీట్ ను అందుకునేలానే కనిపిస్తూ ఉంది. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు ఇప్పటి వరకు మొత్తం 8 ఉండగా ఆ క్లబ్ లో చేరిన 9వ చిత్రంగా నిలవనుంది దురందర్ మూవీ. అంతేకాదు టాలీవుడ్ రికార్డ్ ను బాలీవుడ్ తో సమం చేయనుంది. ఎందుకంటే 1000 కోట్ల క్లబ్ లో తెలుగు నుంచి 4 చిత్రాలున్నాయి. అవే బాహుబలి 2, పుష్ప 2, RRR, కల్కి 2898 AD. హిందీ నుంచి 3 చిత్రాలున్నాయి. దంగల్, జవాన్, పఠాన్. ఇప్పుడు దురందర్ చేరితే బాలీవుడ్ నుంచి కూడా 4 సినిమాలుంటాయి. ఇదంతా ఒకెత్తైతే దురందర్ 1000 కోట్ల ఫీట్ అందుకుంటే మరో క్రేజీ రికార్డ్ కూడా క్రియేట్ అవుతుంది. నిజానికి దురందర్ కు రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. దాంతోనే సినిమా రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుని 1000 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. ఆ క్లబ్ లో చేరితే ఏ సర్టిఫికేట్ తో ప్రతిష్టాత్మక 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి చిత్రంగా దురందర్ నిలవనుంది. ఇది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ సర్టిఫికేట్ అందుకున్న ఏ సినిమా కూడా ఆ ఫీట్ అందుకోలేదు. ఇప్పుడు దురందర్ కు ఆ ఘనత త్వరలోనే దక్కేలా కనిపిస్తోంది.